నేనెంత చెప్పినా సిద్ధు నా మాట వినలేదు. ఇప్పుడు ఇదంతా చెప్తాను, మారతాడేమో. అంటే తమ్ముడు నీ దగ్గరే ఉన్నాడమ్మా? దీని దగ్గర అనవసరంగా నోరు జారుండానా? చెప్పమ్మా. నీకు నిజం చెప్తాను, ఎవరితో చెప్పబాకు. సరే సరే చెప్పు. నువ్వు అవసరం లేదు, నీ ప్రేమ అవసరం లేదు. ఇంత జరిగితే నాకొక్క మాట కూడా చెప్పలేదు. ఏంటమ్మా నువ్వు? నేనంత కానిదాన్ని అయిపోయానా? నీకు చెప్పి నేను బాధ పెట్టడం ఎందుకని చెప్పలేదు. అవునా? అవునే. అది సరే గాని అక్కడ జరిగేవన్నీ నాకు వీడియో తీసి పంపుతా ఉండు. అలాగేనమ్మా. అవి చూపించి సిద్ధు మనసు మార్చి మహాలక్ష్మితో పెళ్లి జరిపిస్తాను. సరే ఉంటాను. సంపద శౌర్య ఏం చేసినా సరే వీడియో తీసి మా తమ్ముడికి పెడితే అప్పుడు వాడి మనసు మారుతుంది. ఈ కళ్యాణే బాబు కామనే బాబు కళ్యాణే బాబు కామనే బాబు కళ్యాణే బాబు కామనే బాబు కామనే బాబు కామనే బాబు కామనే. అందరూ అంటూ ఉంటారు ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అని. కానీ మిమ్మల్ని చూస్తుంటే ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు కాబట్టే కళ్యాణి గారిలో టాలెంట్ బయటపడిందని మాకు అనిపిస్తుంది. బిలీవ్ మీ శామ్, నన్ను నమ్మకపోయినా మన ప్రేమను నమ్ము, మనం కన్న కలల్ని నమ్ము. ఏం చేస్తుండవరా సిద్ధు?
ఏం లేదమ్మా. కన్నీళ్ళు దుడుచుకుంటా ఏం లేదంటావేంది? అంటే నువ్వింకా దాని గురించి ఆలోచిస్తా ఉండవా? దాని గురించేనా ఈ కన్నీళ్ళు? సంపదకి నేనంటే ప్రాణమమ్మ. నన్ను చాలా ప్రేమించింది. పాపమమ్మ సంపద. ఎక్కడుందో, ఎలా ఉందో, అసలు ఉందో లేదో తెలియట్లేదమ్మా. సంపద గురించి ఆలోచిస్తుంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నానమ్మా. నువ్వింత తెంగర సన్నాసివేంద్రా? అది నిన్ను నువ్వు ప్రేమించేంతగా అయితే ప్రేమించలేదురా సిద్ధు. లేదమ్మా, తన ప్రేమ గురించి నాకు తెలుసు. ఏందిరా నీకు తెలిసిండేది? నువ్వేమో బయటికి గింటేశాను, ప్రాణంలా నన్ను ప్రేమించింది తప్పు చేశానని, ఆ సంపద నీ మీద ప్రేమతో బాధతో ఏ నుయ్యో గొయ్యో చూసుకుని సచ్చుంటదేమోనని ఇక్కడ నువ్వు కన్నీళ్లు గారుస్తుండావు. కానీ అదేమో నువ్వు బయటికి గింటేగానే అమ్మయ్యా దరిద్రం వదిలిందనుకుని ఆ శౌర్య గడి దగ్గరికి వెళ్ళింది. ఆ శౌర్య దాన్ని ఏమనకుండా మహారాణిలా చూసుకుంటున్నాడు. నేను నమ్మనమ్మా, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేందిరా? నన్ను నమ్మకపోతే మీ అక్కకు ఫోన్ చేసి అడుగు, నిజమేందో నీకే తెలుస్తాది. దానికి నీ మీద ప్రేమ కంటే దాని కొడుకు మీద, ఆ శౌర్య మీదే ప్రేమ ఎక్కువ. అందుకే ఎప్పుడు చూసినా శౌర్య నన్ను నెట్ట చూసుకునేవాడు, ఇంత ప్రేమగా చూసుకునేవాడు అంటుండేది. అయినా నీ మట్టి బుర్రకు అర్థమై చచ్చేది కాదు. అదేమో శౌర్య దగ్గర యువరాణిలా ఉంది, దాన్ని నమ్ముకున్న నువ్వు ఎట్టేడుస్తా కూర్చున్నావు. శౌర్య ఎవరత్తయ్యా? మీరేదో రహస్యం దాచిపెడుతున్నారు. సంపదక్క ఎక్కడికి వెళ్ళింది? అసలు శౌర్య ఎవరు? సంపదక్క అక్కడికి వెళ్ళిందా? మీరెప్పుడు రహస్యంగా ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉన్నారు. నేను ఏంటి అని అడగగానే యాక్టింగ్ అని కవర్ చేస్తున్నారు. ఏమైంది మహా? అత్తయ్యని బావని అడగండి నాన్న. నిజం చెప్పమంటే చెప్పటం లేదు. ఏ నిజం మహా? సంపదక్క గురించి నాన్న. సంపదక్క ఎవరో శౌర్య దగ్గరికి వెళ్ళిందంట. అదేంటక్క, సంపదకి ఎవరు లేరన్నావు, ఇప్పుడు ఈ శౌర్య ఎవరు? శౌర్య అంటే మొన్న మన ఇంటికి వచ్చిన పోలీస్ ఆఫీసరా? అతనికి సంపదకి సంబంధం ఏంటి? వీళ్ళేదో పెద్ద విషయమే దాస్తున్నారండి. ఆ శౌర్యకి సంపదకి ఏదో సంబంధం ఉంది. అందుకేనేమో వాళ్ళొచ్చినప్పుడు వేషాలేసుకుని వచ్చారు. నిజం చెప్పండి అక్క. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోపోతే అసలుకే ఎసరు వచ్చేటట్టుండదే. శౌర్య అంటే నువ్వు అనుకుంటున్నట్టు పక్కోరి పోలీస్ ఆఫీసర్ కాదు. సంపద వాళ్ళ తాత శౌర్య చక్రవర్తి అని. ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే వాళ్ళ నుండి తీసుకొచ్చానని నీ కొడుకు కథ చెప్పాడు. వాళ్ళ నాన్నోళ్ళు చెయ్యాలనుకున్నారు, వాళ్ళ తాతయ్యోళ్ళు కాదు. అందుకే ఆయన దగ్గరికి పోయింది. అదే చెప్తాంటాను సిద్ధుకి. ఇంక దాని గురించి ఆలోచించకరా, అది ఆనందంగానే ఉందిలే. నీ బతుకేదో నువ్వు బతుకని చెప్తాండా. అంతేనా? లేకపోతే రాజమ్మ చెప్పినట్టు సంపదకి సిద్ధుకు ఏమైనా? చిచి, దానికి సిద్ధుకి ఎలాంటి సంబంధం లేదు తమ్ముడు. నువ్వెవరి మీద ఒట్టేయమంటే వాళ్ళ మీద వేస్తాను. పోనీ నా మీద వేసుకునేదా? వద్దులేక. కాకపోతే ఒక విషయం చెప్తున్నాను, సిద్ధు గురించి తప్పు కానటం లేదు. సిద్ధు వయసులో ఉన్నాడు. ఈ వయసులో ప్రేమలు ఆకర్షణలు వెంటనే పుట్టేస్తాయి. అందుకే త్వరగా సిద్ధుకు పెళ్లి చేయి. అప్పుడైనా జీవితంలో సెటిల్ అవుతాడేమో. నేను అదే అనుకుంటాను తమ్ముడు. మహాలక్ష్మి లాంటి పద్ధతైన అమ్మాయి దొరికితే పెళ్లి చేద్దాం అనుకుంటాడా.
గంతకు తగ్గ బొంత దొరుకుతుందిలే, పదమహా. ఆ బొంత నీ కూతురే రాజమ్మా. సంపద ఎక్కడికి వెళ్ళదమ్మ, 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 వెళ్ళదమ్మ. సంపదని బయటికి గంటేస్తే నేను కూడా వెళ్ళిపోతాను. తనేమి తన స్థానం కోసం ఆశపడు, డబ్బు కోసం ఆశపడు మన ఇంటికి రాలేదు. నేనే బలవంతంగా తీసుకొస్తేనే వచ్చింది. నువ్వు నేను ఎంత బాధపడినా లాభం లేదు శివ. సంపద ఎలాంటిదో, ఏం చేసి వెళ్ళిందో మనతో పాటు శౌర్య కూడా చూశాడు. మనకంటే ఎక్కువగా బాధపడింది కూడా శౌర్యనే, నష్టపోయింది కూడా శౌర్యనే. ఆ బాధలోనే కోపంతో కళ్యాణికి తాళి కట్టి భార్యం చేసుకున్నాడు. తర్వాత కళ్యాణి తప్పు లేదని తెలుసుకుని ప్రేమగా చూసుకుంటున్నాడు. అలాంటి వాడు మళ్ళీ సంపదను ఎందుకు తీసుకొచ్చాడు? సంపద అసలు ఏం చెప్పుంటుంది? లేకపోతే శౌర్య సంపద మీద ప్రేమని మర్చిపోలేకపోతున్నాడా? ఏ విషయం మనకు తెలియాలి శివ. అప్పుడే మనం ఏదైనా చేయడానికి, ఏ నిర్ణయం అయినా తీసుకోవడానికి వీలవుతుంది. ఎంత ఆనందంగా ఉన్నావు కళ్యాణి. సాఫీగా సాగిపోతున్న నీ లైఫ్లోకి ఎవరు రారని, ముఖ్యంగా నా పీడ విరగడైంది అనుకుని నువ్వు అనుపమమ్మ చాలా రిలాక్స్ గా ఉన్నారు కదా. అసలు నాకు మళ్ళీ ఇంటికి తిరిగి రావాలనే ఆలోచనే లేదు. నీ వల్లే నా లైఫ్ నాశనం అయిపోయింది. సిద్ధు నేను పారిపోవాల్సి వచ్చింది. నా బాబు నేను తీసుకువెళ్తుంటే నీకు నొప్పెంటే? నన్ను సిద్ధుని శౌర్య చేత చంపించాలని చూసా. నువ్వు మంచిదానివని, నేను చెడ్డదాన్నని శౌర్య నమ్మేలా చేశావు. నన్ను అసహించుకునేలా చేశావు. చివరికి కనిపిస్తే నన్ను చంపేసేంత కోపాన్ని శౌర్యలో క్రియేట్ చేశావు. శౌర్య మీద భయంతో, డబ్బు మీద ఆశతో ఆ సిద్ధు నన్ను మెడపట్టుకుని గెంటేశాడు. ఇప్పుడు నేనేమో అటు ఇటు కాకుండా అయిపోయాను. అటు ప్రేమించిన వాడు నన్ను కాదనుకున్నాడు, పెళ్లి చేసుకున్న వాణ్ణి నేను వద్దనుకుని వెళ్ళిపోయాను. ఇందులో నా మిస్టేక్ ఉంది. బట్ నువ్వే కనుక శౌర్య లైఫ్లోకి రాకుండా, శౌర్య మనసు మార్చకుండా ఉండి ఉంటే ఈ పాటికి నేను సిద్ధు నా బాబుతో కలిసి ఆనందంగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు నా జీవితం నాశనం అయింది. నా కడుపు మండుతుంది. ఆ మంటల్లో నిన్ను తగలబెట్టేస్తాను.
కొట్టడం కాదు, చంపేయాలి. శౌర్యతో జీవితం వద్దు అనుకుని వెళ్ళిపోయావు. ఈ ఇంటితో ఎలాంటి సంబంధం వద్దనుకున్నావు. నువ్వు వద్దనుకున్న శౌర్యకి ఆ దేవుడు కళ్యాణితో ముడివేశాడు. మొదట్లో కళ్యాణిని అపార్థం చేసుకున్నా ఇప్పుడు అర్థం చేసుకుని ప్రేమగా చూసుకుంటున్నాడు. శివపార్వతుల్లా ఒకరిలో ఒకరు సగమై బతుకుతున్నారు. అలాంటి వాళ్ళ జీవితంలోకి మళ్ళీ నువ్వొచ్చి విడదీయాలని చూస్తున్నా. అసలు నువ్వు మనిషివేనా? నీకిష్టం లేనప్పుడు వెళ్ళిపోవడానికి, ఇష్టం ఉన్నప్పుడు రావడానికి ఇదేమీ ఆట కాదు, 100 ఏళ్ల జీవితం. మర్యాదగా శౌర్య కళ్యాణిల జీవితంలో నుండి వెళ్ళిపో, లేకపోతే నేనే నిన్ను మెడపట్టుకుని బయటికి గెంటేస్తాను. అయిపోయిందా బెదిరించడం? మీరు వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోవడానికి నేను రాలేదు. ఇక్కడే నా స్థానంలో నేను ఉండిపోవడానికి వచ్చాను. నీ స్థానమా అంటే? శౌర్య భార్యగా, శౌర్య భార్యగా, శౌర్య భార్యగా, భార్యగా, భార్యగా. ఆ స్థానం ఇంకెక్కడుంది? శౌర్య భార్య కళ్యాణి ఇప్పుడు. ఏంటి జోక్ చేస్తున్నారా? మొదటి భార్య బ్రతికుండగా భర్త రెండో పెళ్లి చేసుకున్నా సరే ఆ భార్యని సమాజం ఏమంటుందో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఎంత మాట అన్నావ్? ఒకసారి కొట్టావు, పోనీలే పెద్దదానివి, అమ్మా అని ఇన్ని రోజులు పిలిచాను కదా అని ఓపిక పట్టాను. భరించాను కదా అని మళ్ళీ మళ్ళీ చేయి చేసుకుంటే సహించను అమ్మగారు. నన్ను రెచ్చగొట్టకండి. పోనీలే కొన్ని రోజులైనా కళ్యాణిని ఏడిపించకుండా, శౌర్యకి దూరం చేయకుండా ఉండనిద్దాం. 1 నెల తర్వాత శౌర్య చేత ఇంటి నుండి బయటకు గెంటేసేలా చేద్దామని అనుకుంటున్నాను. మానసికంగా, శారీరకంగా నాకెంత పెద్ద గాయమైనా నేను భరిస్తాను. కానీ నా కూతురు కంట్లో నుండి కన్నీటి చుక్కరాల్లా నేను భరించలేను. అవునా? ఏం చేస్తారేంటి? ఇక నుండి కళ్యాణికి కళ్ళ నిండా కన్నీళ్లే ఉంటాయి. కళ్యాణి జీవితమంతా కష్టాలే ఉంటాయి. మీ కూతుర్ని వాటి నుండి ఎలా కాపాడుకుంటారో కాపాడుకోండి అనుపమ గారు. నువ్వెలాంటి దానివో, ఎలా అందర్నీ నమ్మించి మోసం చేస్తావో శౌర్యకి అర్థమయ్యేలా చేస్తాను. శౌర్య నమ్మడు. శౌర్య కళ్యాణి మాటలు నమ్మకపోవచ్చు, కానీ నా మాటలు నమ్ముతాడు. ఆ నమ్మకం నాకుంది. మీ మంచి కోరే చెప్తున్నానమ్మా, అర్థం చేసుకోండి. ఛీ, ముందు నువ్వు అమ్మ అని పిలవడం మానే. ఓకే, యువర్ విష్. మీ మాటలతో నన్ను భయపెట్టింది చాలు. కానీ వెళ్ళి మీ కూతురు ఏ మూలన బాధపడుతూ ఉండి ఉంటుంది. వెళ్ళి ఓదార్చుకోండి. అంత అవసరం నా కూతురికి రానివ్వను. ఇప్పుడే నిన్ను ఇంటి నుండి బయటకు గెంటేస్తాను. రా. అమ్మా, వదలండమ్మా. నువ్వొక్క క్షణం కూడా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. అమ్మా వదలమ్మా. అమ్మా పద. అమ్మా ఏమైందమ్మా? అమ్మా వదలమ్మా. నువ్వు కళ్యాణి, నీకేం తెలియదు. ఈ రాక్షసి ఇంట్లో ఇంకొక క్షణం కూడా ఉండకూడదు. అమ్మా నేనేం చేశానమ్మా? నాటకాలు ఆడుకో. నా కూతురు జీవితం నాశనం చేయాలని నువ్వు చూస్తుంటే నేను ఊరుకోను. పో బయటికి, పో బయటికి, పో బయటికి, పో బయటికి, పో బయటికి.
ఏం జరుగుతుందమ్మా ఇక్కడ? అందరూ కలిసి బయటికి గెంటేస్తున్నారేంటి?